చక్కగా బట్టవెర నెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చే మ్రాకున కుందీగ కూర్పంగ నేరని నేమ గుణమునే క్రియదనన్ కోటి గూర్చి సరవి మృత్యువ గ్రువ జాలని అబలయే నిపుణత సంధించని శరము చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములన్నడభ్యసించే చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములన్నడభ్యసించి పలుకుమనిన పెక్కు పలుకని ముగుదయే గతి నొనర్ష సింహగర్జనములు అనగమెరిష త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ దేవతా సమూహమంత గూఢంగా వీణ చక్కగా బట్టవెర నెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చే సత్యభామ ఏనాడు గుణంగా సాత్రాజితుకు ముద్దుల కూతురు కావున ఏనాడు గుణంగా విలు విద్యలు నేర్చుకున్నది కాదు. అంతఃపురంలో వీణను పట్టుకొని వీణను గుడంగా మ్రోగించేది గుడంగా సత్యభామకు తెలియదు. వీణ ఎట్లా పట్టుకోవాలో కూడా తెలియదు ఆమెకు. వీణ చక్కగా బట్టవెర నెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చే ఆ ధనుసును వీణను గుడంగా చక్కగా పట్టుకునేది తెలియని సత్యభామ ఆ ధనుసు ఎట్లా పట్టుకుందో చూడు వీరనారిగా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు దేవతా సమూహమంతా. వీణ చక్కగా బట్టవెర నెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చే మ్రాకున కుందీగ కూర్పంగ నేరిని నేమ గుణమునే క్రియధనున్ కోటి గూర్చి అంతఃపురంలో తన ఉద్యానవనంలో ఉన్నటువంటి తీగలు చెట్ల గూడంగా అల్లించేది కూడా తెలియదు సత్యభామకు. అయినా ధనసు యొక్క ఆ నారిని అల్లెత్రాడును ఎలా దానికి ఏ విధంగా కట్టుచున్నది కదా, ఏ విధంగా పొసుకుచున్నది కదా, ఏ విధంగా సంధిస్తుందో చూడండి అని చెప్పి దేవతా సమూహమంతా మహర్షులు ఆశ్చర్యపోతున్నారు. అల్లెత్రాడును ఆ వెంటికి ఎలా తగిలిస్తున్నది చూడండి. ఎందుకంటే తీగల గుడంగా అల్లేది నేర్చుకోలేనటువంటి సత్యభామ వీరత్వంతో నారిని ఎలా అతికిస్తున్నది అనగా దానికి ఎలా కట్టుచున్నది చూడండి అని ఆశ్చర్యపోతున్నారు దేవతా సమూహమంతా. అందరూ కూడా ఆశ్చర్యపోయేలాగున నారిని సంధించింది. వీణ చక్కగా బట్టవెర నెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చి మ్రాకున కుందీగ కూర్పంగ నేరిని నేమ గుణమునే క్రియదనన్ కోటి గూర్చి సరవి మృత్యువు గ్రువ జాలని ముగుదయే సరవి మృత్యువు గ్రువ జాలని అబలయే నిపుణత సంధించ నిశిత శరము. ఒక్క పూసలు తెగిపోతాయి కదా, పూసలలో దారం పెట్టి సూది పెట్టి ఎక్కిస్తారు కదా, దారం ఎక్కిస్తారు కదా. ఒక్క మనుల యందు దారమును గూడంగా ఎక్కించే శక్తి లేదు, అది గూడంగా తెలియదు సత్యభామకు. సరవి మృత్యువు గురువ జాలన్నీ అబలయే నిపుణత సంధించ నిశిత శరము. ఒక్క పూసల యందు దారము గూడంగా ఎక్కించే శక్తి తెలియనటువంటి సత్యభామ ఆ దివ్యాస్త్రమును ఎలా సంధించింది చూడండి ధనస్సుకొని ఆశ్చర్యపోతున్నారు దేవతలు మహర్షులంతా గూడంగా. సరవి మృత్యువు గురువ జాలని అబలయే నిపుణత సంధించ నిశిత శరము. చిలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములన్నడభ్యసించే చిలుక గూడంగా పద్యాలు నేర్పలేని సత్యభామ అస్త్రమంత్రములు ఏనాడు అభ్యసించింది? ఒక దివ్యాస్త్రమును ప్రయోగించాలంటే ఉపయోగము ఉపసంహారం మన మంత్రాలు ఉంటాయి. ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ మంత్రమును ఉచ్చరించి వదిలినప్పుడే ఒక లక్ష్యాన్ని చేరిస్తుంది, లేకపోతే చేరించదు. ఆనాడు మంత్రశక్తి, ఈనాడు యంత్రశక్తి. ఆ మంత్రశక్తి వల్ల ఒక మంత్రాన్ని ఉచ్చరించి ఆ బాణాన్ని వదిలినప్పుడే వెళ్ళి ఓ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. వెళ్ళినప్పుడు అది వచ్చి మళ్ళీ అంబులు వచ్చేసి కూర్చోవాలి, తన చెంతకు రావాలంటే మళ్ళీ ఉపసంహారం ఒక మంత్రము ఉంటుంది. ఏనాడు సత్యభామ నేర్చుకోలే, అది అవసరం ఆమెకు లేవు.
అయినప్పటికైనా ఈనాటి మంత్రాలు ఉపయోగము ఉపసంహారణ మంత్రాలు ఎలా వచ్చినాయి అంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహంలో అన్నీ వచ్చినాయి. సత్యభామకు ఒకేసారి సమస్తము సిద్ధించినాయి. చెలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నాడు అభ్యసించింది. ఎన్నడు అభ్యసించి ఏనాడు ఆమె విద్యలు నేర్చుకుందంటే ఏనాడు నేర్చుకోలేదు. అప్పుడు కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల కృష్ణ నరకాసురుని వధించే దివ్యత్వము నాకు ప్రసాదించు స్వామి అని కోరుకున్నంత మాత్రమున ఆ భక్తురాలుగా ఉంది, భార్యగా ఉన్నది అనుకోని కోరుకున్నంత మాత్రమున దివ్యశక్తులు ప్రసాదించినాడు. ఉపయోగము ఉపసంహారణ మంత్రాలు, ఆ యుద్ధము ఎలా చేయాలా, దివ్యాస్త్రం ఎలా సంధించాలా, ఆ యుద్ధము ఎలా చేయాలని చెప్పి ఆ యుద్ధము యొక్క కౌశల్యమును అనగా యుద్ధము ఎలా చేయాలా, ఏ విధంగా శత్రువులను జయించాలని ఆ విద్యలు అన్నీ కూడా అకస్మాత్తుగా వచ్చి చేరినాయి సత్యభామకు. అన్ని విద్యలు వచ్చి చేరినాయి సత్యభామ మాతకు. అకస్మాత్తుగా దివ్యాస్త్రాలు ప్రయోగించే శక్తి, ఉపసంహారణ చేసే విద్యలు వచ్చేసినాయి. చెలుకకు పద్యంబు చెప్పనేరని తన్వి అస్త్రమంత్రములెన్నడభ్యసించి పలుకుమనిన్న పెక్కు పలుకనుముగుదయే గతి నొనర్ష సింహ గర్జనములు. సత్యభామామాత ఏనాడు గట్టిగా పలకలేదు. అవి ఎందుకు పలకలేదంటే గట్టిగా పలుకుతే, ఎక్కువ మాట్లాడితే ముఖ కవలికలు సన్నగిల్లుతాయి. ముఖ కవలికలు అనగా ముఖం యొక్క కాంతి సన్నగిల్లుతుంది. చిన్నగా మాట్లాడుతూ అధిక సంభాషణ చేయలేనటువంటి వారి యొక్క ముఖం ప్రసన్నత స్థితిలో ఉంటుంది. ఆ ముఖము కలకలలాడుతూ ఉంటుంది. అందుకోసమే సత్యభామామాత ఏనాడు గట్టిగా మాట్లాడలేదు. ముఖ కవలికలు తప్పుతాయి. ఆ రుక్మిణి, జాంబవతి వీళ్ళంతా ఉన్నారు కదా, అష్టభార్యలలో ఇవే కదా, ఎక్కువ మాట్లాడితే నా యొక్క ముఖ కవలికలు తప్పుతాయి. కృష్ణ పరమాత్మ నన్ను చిన్న చూపు చూస్తాడు, నన్ను అనుసరించడనే భావన చేత రూపలావణ్యముల యందు అందరికన్నా మిన్నగా ఉండాలా, సౌందర్యముల యందు నా ముఖ కవలికముల యొక్క కాంతి తగ్గకూడదని చిన్నగా మాట్లాడేదంటే సత్యభామ మాత. మరి అట్టి సత్యభామామాత రణరంగంలో సింహగర్జనములు, ఆమె గట్టిగా కేకలేసింది. ఏనాడు కూడా ఆమె గట్టిగా అరవనటువంటి సత్యభామ గట్టిగా అరిచింది. గట్టిగా ఆ కేకలకు సింహగరి పలుకుమ నిన్న పెక్కు పలుకనిము గదయే గతి నొనర్ష సింహగర్జనములు. ఆమె గట్టిగా అరిచేసరికల్లా రాక్షస సమూహం అంతా భయపడిపోయినారు. ఈలాంటి సింహగర్జన ఏనాడు వినలేదు. ఏమైనా పిడుగులు పడుతున్నాయా, ఎవరి శబ్దం అని చెప్పి భయపడుతున్నారు. ఆ స్త్రీలు కూడా గర్భవతులైనటువంటి వారి యొక్క రాక్షసుల యొక్క స్త్రీల వాళ్ళ యొక్క భార్యల యొక్క గర్భ విచ్ఛేదన జరిగిందంట. శబ్దమునకు అంత గట్టిగా అరిచింది. సృష్టి ఆదిలో అంతకన్నా శబ్దం ఎవరు గట్టిగా అరవలేరు. అంత గట్టిగా అరిచింది సత్యభామ మాత. పలుకుమ నిన్న పెక్కు పలుక నిముగొదయే గతి నొనర్ష సింహ గర్జనములు. అనగమెరిష త్రిజగదభిరామ గుణధామ చారు సత్యభామ. ఆమె యొక్క గుణగణాలు, ఆమె దివ్యత్వమును ముల్లోకాలు కీర్తిస్తున్నాయి. అప్పుడు సత్యభామకు మించిన వారు లేరు యుద్ధంలో. ఆమె అసలు ఆ దివ్య ధనుసును పట్టుకొని ఆ సింహగర్జనలు, ఆమె యొక్క దివ్యాస్త్రము సంధించడము, నారిని కూడా అల్లడము ధనుసుకు ఇవన్నీ చూస్తూ ఉంటే దేవతా సమూహం ఆ గరుత్మంతుని యొక్క మూపు పైన నిలబడి ధనుసును చేతలో పట్టుకుంటే ఇంద్రుడు ఆశ్చర్యపోయినాడంట. ఇలాంటి ధనుసును ఏనాడు ఎవరు పట్టలేదంత వీరత్వం అంటే ఓంకారమైన దివ్యాస్త్రం ఉన్నది. నరకాసురుని వధించగలను ఒక ఉత్సాహము చిరునవ్వులు ఉన్నది. అంతలోనే కృష్ణ పరమాత్మను దివ్యాస్త్రమును శక్త్యాస్త్రమును ప్రయోగించి
మూర్ఛిల్లింప చేసినాడు నరకాసురుడు. అనగా కృష్ణ పరమాత్మ మూర్ఛిల్లాడు. సత్యభామాతకు పౌరుషం కలగాలని, ఆ జగన్మాత దివ్యాస్త్రమునకు విలువివ్వాలని కొంచెము వచ్చి తగిలినట్టుగా మూర్ఛిల్లినట్టుగా నటించి సత్యభామ సత్య అతని వధించు అని చెప్పి మాట ఆజ్ఞాపించినాడు, అనుమతి ఇచ్చినాడు. అతను వధించు అని చెప్పి అనుకుంటూ మూర్ఛిల్లినాడు. వెంటనే సత్యభామ కోపం వచ్చింది. నా లోకాలను సృష్టించిన దేవునికి మూర్ఛిల్లింప చేస్తావా, అతని వధించని అనుమతి వచ్చింది. ఓంకారాశ్రమం ఉన్నది, లోకాలను సృష్టించిన దేవుడు తన చెంత ఉన్నాడు, భగవంతుడు నటిస్తున్నాడు, మూర్ఛిల్లినట్టుగా నాకు ఆజ్ఞాపించినాడు. నాకు స్వామి నరకాసురుని నేను వధించాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వని కోరుకున్నందువల్ల మూర్ఛిల్లినట్టు నటిస్తున్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు సృష్టిస్థితిలయకారుడైన జగన్నాటక సూత్రధారి లీలలు సత్యభామకు తెలుసు. ఈ రణరంగంలో నువ్వు మామూలు యొక్క దివ్యాస్త్రం వచ్చి తాకినంత మాత్రం మూర్ఛిల్లడమా? నాకు ఆ దివ్యత్వమును, ఆ నరకాసురుని వధ నాకు సిద్ధించాలా, ఆ బిరుదు నాకు అంటగట్టాలని నువ్వు నటిస్తున్నావు స్వామి అనుకొని చిరునవ్వులు చిందిస్తూ వెంటనే నరకాసురుని వధిస్తాని కేకలు పెట్టింది. అంతలోని ఎన్ని దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నది. ఎలా ప్రయోగించింది అంటే, ఆ గరుత్మంతుని మూపు పైన నిలబడి దివ్యాస్త్రాలు ఎలా ప్రయోగిస్తుంది. ఎలా ఉంది సత్యభామ అంటే,